వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం మారుతి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ప్రభాస్ మీడియం రేంజ్ హీరో అంటూ చేసిన ఆయన విమర్శలపై ఇప్పుడు తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. మారుతి గారు ప్రభాస్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం తీవ్రంగా చాలా దుమారం రేగుతున్నాయి. ఆయన ఒక మీడియం రేంజ్ హీరో అంటూ ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారానికి కారణం అవుతున్నాయి. సో ఎందుకు అనాల్సి వచ్చింది, లేకపోతే ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రభాస్ మనందరూ తెలుసు, ఇప్పుడు ఆయన పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్. సరే, సంతోషమే. ఒక రోజుల్లో విశ్వవిఖ్యాత నటభావ సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఉండే, ఇప్పుడు కూడా మనకు విశ్వస్టార్ అయినప్పుడు ప్రభాస్ గారిని అనడం తప్పేం లేదు, సంతోషించవలసింది. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, నిన్న రాజసాబ్ సినిమా ఈవెంట్లో ఇప్పుడు నేను గతం నుంచి కూడా చెప్తా ఉంటాను, ఎప్పుడైనా రోజులు మారాయి. ఎందుకంటే ఇదివరలా మనకు నోటికి వచ్చింది యాదృచ్ఛికంగా ఏది పడితే అది మాట్లాడేలా లేవు. ఎందుకంటే మనోభావాలు అనేది ఒకటి ఈడ్స్ వచ్చాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మా మనోభావాలు దెబ్బతిన్నాయనడము, కేసులు వేయడము, లేదంటే మీరెవరు చెప్పడానికి అనే ప్రశ్నించడాలు. నిన్నగాక మొన్న చూసాం, హీరో శివాజీ చేసిన వాక్యాల వెనక చాలా చక్కని సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఏమి నిర్దేశిస్తలేడు, మీరు అలా ఉండాలని లేదు, ఇలా ఉండకూడదని లేదు, ఇలా ఉంటే మంచిగా ఉంటుందేమో అనిపించింది. ఆయనకు చెప్పాడు, తప్పే ఉంది. సరే, ఆయన అందులో చెప్పే ప్రయత్నంలో 2 తప్పిదాలు లేదా అన్పార్లమెంటరీ వర్డ్స్ లేదా చట్టం ప్రకారం నిషేధించింది శిక్ష పడింది అనుకుంటే దానికి సంజాయిషి ఇచ్చాడు. దాన్ని కాంప్లైంట్ చేస్తున్నారు, అదేదో ఉమెన్ కమిషన్కి వెళ్ళింది, దానికి తగ్గినటువంటి నిర్ణయం జరుగుతుంది. కానీ ఆయన చెప్పే ప్రయత్నం. సో అట్లాగే చాలా సందర్భంలో మన వారణాసి మీటింగ్లో కూడా, మనం ఈవెంట్లో కూడా చూసినాం, కూడా రాజమౌళి గారు మాట్లాడింది తన వ్యక్తిగత అభిప్రాయమే, కానీ అవతల వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందువు విశ్వసించేటువంటి విశ్వాసాల మీద నువ్వు ఆ విధంగా మాట్లాడతావా, నువ్వు చేసిన కర్మ పర్లేదు కాబట్టి నిన్ను దేవుడు శాపించారని చెప్పి వీళ్ళు అనడం, రకరకాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్న మారుతి గారు మాట్లాడిన దాంట్లో కూడా కొంచెం అంటే అర్థం చేసుకుంటే మంచిగా చెప్పాడు, పెద్ద తప్పుపడాల్సిన అవసరం లేదు. కానీ విపరీతంగా ప్రభాస్ను అభిమానించే వాళ్ళు కొంచెం అట్టయినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. వాస్తవానికి ఆయన ఏం చేశాడు, జనరల్గా ఈవెంట్ అంటేనే, సినిమా ఈవెంట్ అంటేనే పొగడ్తలు ఉంటాయి. ఇక మామూలు కాదండి, ప్రొడ్యూసర్ రాజీ పని లేదని ఒకరు అంటారు, ఎలివేషన్ చేసుకుంటారు, ఎవరినాలు పొగడ్డాలు. ఒక మీటింగ్లో ఎవరు అన్నట్టు కూడా గుర్తు, ఏముంది మీరు కొంచెం నన్ను పొగడాలా, నేను మిమ్మల్ని పొగడేది దానికే నా సినిమా ఈవెంట్ లాంటివి కూడా బ్రహ్మానంద్ గారు అన్నారు. సో దాన్ని స్వయం దృశ్యాన్ని ఏదో అన్నట్టుంది కదా. సో అట్లాగే ఇప్పుడు ఎప్పుడు జనరల్గా అదే జరుగుతుంటుంది. ఎక్కడో మన ప్రైవేట్ ఛానల్కి వెళ్ళినప్పుడు కడుపులో ఆక్రోషం కక్కుంటూ ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం విధానం వేరు. బట్ ఈవెంట్ వేదికల మీద మాత్రం వాళ్ళ త్యాగాలు పొగడ్తలతో ఉంటుంది. అట్లాగే పొడిగే ప్రయత్నంలోనే మారుతి డైరెక్టర్ గురించి ప్రభాస్ గారు చాలా బాగా చెప్పాడు. ప్రభాస్ గురించి మారుతి కూడా చెప్పే ప్రయత్నంలో, ప్రభాసు మిడిల్ రేంజే కానీ ఆ తర్వాత ఎప్పుడైతే రాజమౌళి చిత్రం బాహుబలి వచ్చిన తర్వాత రేంజే పెరిగిపోయింది అన్నారు. ఇక్కడ అంటే మీరేంటి ప్రభాస్ మిడిల్ రేంజ్ అని ఎట్లా అంటారు, ఆయన కూడా ఆ రోజు కూడా రేంజ్ ఉంది కదా అని చెప్పి వీళ్ళ అబ్జెక్షన్ లేదా మనోభావాలు దెబ్బతిన విధానం. వాస్తవానికి ఇక్కడ మన ఎకనామికల్ ప్రిన్సిపల్ ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. నీకు ఉదాహరణకు నీకు బైక్ అనేది డ్రీమ్ కావచ్చు, నీకు అంటే నీ ఎఫర్ట్ కన్నా తాగా ధనవంతులు అన్నట్టు. నిన్నగాక మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా అన్నది, చికెన్ తినేవాళ్ళు పేదవాళ్ళు, మటన్ తింటే రిచ్ అని ఫీలింగ్లో అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్న. అట్లాగే సైకిల్ అయిన ఏంటంటే లేనివానికి అది ఎసెట్, కానీ కారు ఉన్నవానికి అది మామూలే. కారు ఉన్నవానికి అది పేదోళ్ళు వాడేది, కానీ గేమ్ లేనివాడికి అది రిచ్. అట్లాగే ఇప్పుడు ప్రభాస్ వరల్డ్ వైజ్కి వెళ్ళి మనం ఇప్పుడు కూడా చెప్పాను, యూనివర్సల్ స్టార్, యూనివర్సల్ రేంజ్ అని అంటున్నా. ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు అంతకుముందు ఉంది చిన్న రేంజ్గా కనిపిస్తుంటుంది కదా. అప్పటికి ఉండొచ్చు, ఆయన బాగా రిచ్గానే ఉండొచ్చు, ఆయనకు డిమాండ్ ఉంది ఆ రోజు ఉండబట్టి కదా. ఒక సినిమా తర్వాత ఒక సినిమా కంటిన్యూగా వచ్చింది. ఫ్యామిలీ స్టార్గా, మాస్ స్టార్గా, వర్షం చిత్రంతో చూసుకున్న, ఛత్రపతి తీసుకున్నా, ఏది తీసుకున్నా అంటే డిఫరెంట్ రోల్స్, కమర్షియల్ వాల్యూ ఇచ్చాడు. సో ఆ రోజుకు రేంజ్ ఉంది, లేదని కాదు. ఇప్పుడున్న రేంజ్తో పోల్చుకున్నప్పుడు చూస్తూ మిడిల్ రేంజ్ అనిపించిందో అతనికి. అది మారుతి గారు అనుకోవడం తప్పేం లేదు కదా. ఇప్పుడు ఉన్నది మామూలు రేంజ్ కాదు కదా. అంటే ఏపీ సౌత్ తెలుగు స్టేట్ని దాటేసి
ఇండియా వరల్డ్లో ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి సుమారు ఒక 17-18 లాంగ్వేజ్లో రెగ్యులర్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటారు. ఈ ఇండియా మార్కెట్ దాటి వరల్డ్ స్థాయిలో చైనా, జపాన్, అమెరికా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, అసలు నాట్ ఓన్లీ దగ్గర దగ్గర ఒక 20-25 స్టేట్స్లో పిచ్చ ఫ్యాన్స్. అంటే మనకు 175 కంట్రీస్ ఉన్న ఒక కమర్షియల్ వైజ్గా చూసుకున్న స్పాన్ ఎక్కువ చూసుకుంటే ఒక 20-25 కంట్రీస్లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉండడం. సో ఆల్మోస్ట్ మనకు రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. మొదట రజనీకాంత్ తోటి స్టార్ట్ అయింది ఈ వేవ్ అనేది. అయినా సరే జపాన్లో చూసుకున్నా, చైనాలో చూసుకున్నా ప్రభాస్ గారికి అంత ఫ్యాన్స్ ఉన్నప్పుడు, ఆ మార్కెట్ స్ట్రెంత్ చూసినప్పుడు, 100 కోట్ల సినిమా నుంచి 1000 కోట్లు దాటినప్పుడు, మరి ఆ రేంజ్ ఉన్నప్పుడు ఇది మిడిల్ రేంజ్గానే కనిపిస్తుండొచ్చు. అట్లా దానికి అంత మాత్రాన హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మారుతి గారిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ అభిమానులు మాత్రం ఆయన తక్కువ చేశారన్న ఆ యాంగిల్లోనే చూస్తున్నారు. ఆ మాట వాడకుండా ఉంటే బాగుండేది అనేది. అలా అనుకుంటే మారుతి గారు కూడా అంత పెద్ద పెద్ద హిట్లు లేవు కదా, ప్రభాస్ గారు మీకు ఇవ్వటమే మీ అదృష్టం అన్న వేలో కూడా ఆలోచిస్తున్నారు. నిజంగా కూడా ఒక రకంగా అట్లా మనం మారుతి గారు తక్కువ చేసి చెప్పకూడదు. కానీ ఒక రకంగా చూస్తే ప్రభాస్ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మన మారుతి లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా పెద్ద అసెట్ కానీ భావించు, తప్పేం లేదు. ఈయన అన్నందుకు వాళ్ళని అనడంలో తప్పేం లేదు. కానీ అట్లా కాకుండా సబ్జెక్ట్ నచ్చినప్పుడు, దానికి పేరు వస్తుంది అని అనిపించినప్పుడు హీరోలు ఒక డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అనేది సహజం. ఒక హీరో మార్కెట్ బాగుంటుంది, నా సబ్జెక్టుకు ఆయన మాత్రమే చేస్తే జస్టిఫికేషన్ అవుతుంది అన్నప్పుడు ఆ హీరోతో చేస్తానికి మనం చూసాం. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు స్టోరీ కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లాగా చేయడం తప్పేం లేదు. ప్లస్ మారుతి గారు కూడా సో మంచి తీసిన మన తెలుగు చిత్రాలు మంచి సినిమాలు చేశాడు. ఆయనకు ప్లస్ మంచి బిజినెస్ మ్యాన్ కూడా పేరు ఉంది. చిన్న చిత్రాల నుంచి వచ్చినట్టు మారుతి చాలా చిత్రాలు తీసి మొత్తం ఏదైతే బిజినెస్ ప్లాన్లో మంచి మార్కెట్ ఉన్నట్టు వాల్యూ లేదా అందరు టెక్స్టేషన్ తోటి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నట్టు వ్యక్తి. సరే ప్రభాసు పెద్దవాడే, ఇంకా పెద్దవాడే. ఆయనంత మాత్రాన మిడిల్ అంత మాత్రం చిన్న ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏనంటే రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు మార్కెట్ వాళ్ళకు ఉంటుంది. ఈ రాజాసాబ్ ఆల్రెడీ బజ్ అయ్యే విధంగా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది. సో అంటే ఫస్ట్ ఒక పాట, రెండో పాట అంటే రేపు సంక్రాంతి రిలీజ్ జనవరిలో వచ్చేటువంటి చిత్రానికి కావాల్సినటువంటి బజ్ క్రియేషన్ కానీ ప్రమోషన్ కానీ బాగానే జరిగింది. రాజాసాబ్ పాటలు కూడా బాగున్నట్టు కూడా మనం చూస్తున్నాం. వ్యూస్ని బట్టి కూడా అర్థమవుతుంది. సినిమా అయితే మళ్ళీ సక్సెస్ అవుతుందని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.